దేవుని చిత్తం తెలుసుకోవటానికి మన మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చేయి చూపించి నా చేయి చూసి జాతకం చెప్పయ్యా అని కొంతమంది పిచ్చి మహారాజులు చేయి చూపించుకుంటారు. నా వైపు చూడండి, ఈ చేతిలో మన జాతకం లేదు, అరచేతిలో ఉంది పిచ్చి గీతలు తప్ప జాతకం లేదు. పిచ్చి గీతలు తప్ప జాతకమే లేదు. ఇంకొంతమంది ఏమంటారో తెలుసా, ఏదైనా నుదుట రాసి ఉండాలండి. ఏమి రాసి ఉంది నుదుట? ఏమి లేదు, అరచేతిలో లేదు, నుదుట లేదు. జాతకాలు తెలుసుకోవటానికి, భవిష్యత్తు తెలుసుకోవటానికి ప్రభు పిల్లలు వెంపర్లాడాల్సిన అవసరం లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏదైనా ముఖ్య విషయాలు ఉంటే దేవుడే, ఆయనతో మనకు సన్నిహిత సంబంధం ఉంటే తప్పకుండా దేవుడు తెలియచేస్తాడు. ప్రార్థన ఎప్పటికీ అన్నటికీ ఆశీర్వాదమే తీసుకొస్తుంది. మన స్వయంకృతాపరాధమే మనకు శాపం తీసుకొస్తుంది. కానీ దేవుడెప్పుడు తన పిల్లలను శపించడో.